ఓం నమో నారసింహాయ నమః. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణిచోళ కొండలోని ఎంతో పురాతనమైన శ్రీ ఝరణి నరసింహస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఝరణి నరసింహస్వామిని దర్శించుకోవాలంటే ఒక గుహలో నుంచి నడుం లోతు ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలి. అలా 600 మీటర్లు గుహ లోపలికి నీటి గుండా ప్రయాణిస్తే స్వామివారి దర్శనం కలుగుతుంది. అంతేకాకుండా వివాహం ఆలస్యం అవుతున్న వారు, పిల్లల్ని కోరుకునే జంటలు, నూతన వధూవరులు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ సొరంగ మార్గంలో ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీటిలో సల్ఫర్ ఉంటుంది. అందుకే ఇక్కడ నరసింహస్వామిని దర్శించుకుంటే, అంటే ఈ నీటిలో వెళ్ళి దర్శించుకుంటే చర్మ సమస్యలు ఉన్నవారు చర్మ సమస్యలకు సంబంధించిన రోగాలన్నీ నయమవుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో నరసింహస్వామితో పాటు ఒక చిన్న శివలింగం కూడా ఉంది. అందుకే ఈ క్షేత్రాన్ని హరిహరుల క్షేత్రం అని కూడా అంటారు. ఈ గుహలో ఉన్న నరసింహస్వామిని దర్శించుకునే భక్తులకు ఆలయం ట్రస్ట్ వారు పెద్ద పైపుల ద్వారా ఆక్సిజన్ను కూడా అందిస్తున్నారు. అది మాత్రమే కాకుండా ఈ ఆలయం లోపలికి కొబ్బరికాయలు కానీ, పువ్వులు కానీ, అగరబత్తీలు కానీ తీసుకువెళ్ళడానికి ఆలయం ట్రస్ట్ వారు అనుమతించరు. ఈ దేవాలయం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే తెరిచి ఉంటుంది. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృతయుగ కాలంలో శివుడు ఈ కొండ గుహలో తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో జలాసురుడు అనే రాక్షసుడు శివుడి తపస్సును భగ్నం చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తాడు. అదే సమయంలోనే శ్రీ మహావిష్ణువు నరసింహుడి అవతారం ధరించి హిరణ్యకశిపుడిని సంహరించి ఈ అడవి ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా శివుడి వ్రతభంగం చూసిన నరసింహస్వామి ఎంతో కోపోద్రిక్తుడయ్యాడు. అప్పుడు ఆ జలాసురుడిని సంహరిస్తాడు. అలా సంహరిస్తూ ఉండగా ఆ రాక్షసుడు ఒక కోరిక కోరుకుంటాడు. ప్రభు, పోయిన జన్మలో నేను చేసుకున్న పుణ్యం వల్ల మీ చేతిలో నాకు మరణం ప్రాప్తిస్తుంది. నేటి నుంచి మిమ్మల్ని నా పేరుతోనే పిలవాలని వరం కోరుకుంటాడు. అప్పుడు స్వామివారు, అలాగే, నేను నీకు వరాన్ని ఇస్తున్నాను. నేటి నుంచి నేను ఈ కొండ గుహలోనే కొలువై ఉంటాను. అది నీ పేరుతోనే. నేటి నుంచి నా పేరు ఝరణి నరసింహస్వామిగా భక్తులు నన్ను పూజిస్తారు అని వరాన్ని ఇస్తాడు. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో ఉంది. బీదర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మణిచోళ కొండ ఉంది. ఈ కొండలోనే ఈ నరసింహస్వామి ఉంటాడు. ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే బెంగళూరు నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ ముందుగా బీదర్ ప్రాంతానికి చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి బీదర్ ప్రాంతానికి కేవలం 140 కిలోమీటర్లు మాత్రమే. ఇంకా బీదర్ నుంచి ఈ క్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరం పడుతుంది. అంటే 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. బీదర్ నుంచి ఈ క్షేత్రం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ నుంచే ఈ క్షేత్రానికి రైలు, బస్సు, ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నరసింహస్వామి అనుగ్రహం ఉండాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూశాక మీ అందరికీ ఒక అనుమానం వస్తుంది. అదేమిటంటే, నరసింహస్వామి కోపాన్ని శాంతింపచేసింది ప్రహ్లాదుడు కదా, మరి నరసింహస్వామి ఇంకా నరసింహ అవతారంలోనే ఎందుకు ఉన్నాడు? అలా ఉంటూ ఈ అడవి మార్గం గుండా ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 కూడా మొదలవుతుంది. అది కూడా చూద్దాం. ధన్యవాదాలు.